హాయ్ అందరికీ ఈరోజు నేను నవరాత్రి స్పెషల్ 9 రకాల ప్రసాదాలు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఫస్ట్ రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. కట్టె పొంగలి కోసం ఇక్కడ నేను 1 కప్పు బియ్యము 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ముందుగా కడాయి తీసుకుని వేడెక్కిన తర్వాత 1 కప్పు పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా నేను చూపించిన విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. 1 కప్పు బియ్యం తీసుకొని బాగా కడిగేసేసుకొని వీటికి 1 కప్పు బియ్యంకి 5 కప్పుల చొప్పున నీళ్లు, అంటే కప్పు బియ్యము కప్పు పెసరపప్పుకి 10 కప్పుల నీళ్లు కుక్కర్లో వేసేసి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి కూడా వేసేసి స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా ఉడుకుతున్నప్పుడు అందులోకి కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసేసి కొద్దిగా ఉడికిన తర్వాత దీనికి మూత పెట్టేసి కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూసినట్టయితే అన్నం బాగా మెత్తగా ఉంటుందన్నమాట, పొంగల్కి సరిపడా. ఇప్పుడు గరిటె తీసుకుని నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకొని ఒక గిన్నెలో మనము పొంగల్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పొంగల్కి పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇంకొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నుంచి 4 టేబుల్ స్పూన్లు మీరు సరిపడా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఫస్ట్ జీడిపప్పు, కొన్ని మిరియాలు, పచ్చి కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర అన్నీ కూడా వేయించేసుకొని బాగా వేగిన తర్వాత ఈ పొంగల్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో అందులోకి పోపు వేసేసుకొని ఒక్కసారి కలిపి పెట్టుకున్నామంటే మనకి టేస్టీగా కట్టె పొంగలి నైవేద్యంగా అమ్మవారికి రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండొక నైవేద్యం పులిహోర, నిమ్మకాయ పులిహోర లేదా చింతపండు పులిహోర ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నాను. ముందుగా కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు వేసేసి పచ్చిమిర్చి ఉప్పు వేసేసి ఇలా దంచి పెట్టేసుకొని దంచనైనా దంచుకోండి, లేదంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇది కూడా పోపులోకి వేసేసి అన్నీ కలిపి దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ అన్నం చల్లార్చుకొని అందులోకి తగినంత ఉప్పు, నిమ్మరసం కూడా వేసి పోపు కూడా వేసేసి అంతా మంచిగా అన్నంకి కలుపుకుంటున్నాము. అన్నంకి బాగా పోపు పట్టేలా ఇలా కలిపి ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే మనకి నిమ్మకాయ పులిహోర ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా సరిపోతుంది. ఇప్పుడు నేను 3వ ప్రసాదంగా కొబ్బరి అన్నం చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. ముందుగా మీరు అన్నం ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలాగే ప్రిపేర్ చేసుకోండి. కాకపోతే ఎసరు వాటర్ బదులు ఇక్కడ మీరు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు గ్లాసుతో బియ్యం తీసుకున్నట్టయితే 1 కొబ్బరికాయ సరిపోతుంది. 1 కొబ్బరికాయ ఇలా ముక్కలుగా చేసేసి మిక్సీలోకి వేసేసి వాటర్ వేసేసి ఒక మీడియం సైజ్ గ్లాస్ బియ్యంకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ ఇందులోకి వేసేసి మీరు కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకొని ఇలా వడగట్టేసుకొని పాలను పక్కన పెట్టేసుకోండి. సేమ్ బియ్యం కడిగి పెట్టుకొని అందులోకి నీళ్ళకు బదులు ఆ కొబ్బరి పాలు వేసేసి స్టవ్ పైన పెట్టేసుకొని అన్నంని ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కొబ్బరి అన్నం వచ్చేసి సేమ్ మీరు అన్నం ఎలా చేస్తారో అలాగే చేసుకోండి. ఓన్లీ నీళ్ళకు బదులు పాలు మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు అన్నం రెడీ అయిపోయింది, చల్లార్చుకున్నాము. పక్కన కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వీటన్నిటిని వేసి కొద్దిగా పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, అల్లం తురిమి పెట్టుకున్నది వేసి ఎండుమిర్చి కూడా వేసి ఫైనల్గా కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి అన్నిటినీ బాగా వేయించుకొని దించేకి 1 నిమిషం ముందు పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా వేసేసి సాల్ట్ కూడా వేసి అన్నిటినీ బాగా కలిపి ఈ పక్కన పెట్టుకున్న కొబ్బరి అన్నంలోకి వేసేసుకొని బాగా అన్నంని కలిపేసేసుకుంటే మనకి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ ప్రసాదంగా అల్లం గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మీడియం సైజు కప్పుతో మినపప్పు తీసేసుకొని వీటిని 6 గంటలు నానబెట్టుకొని 6 గంటల తర్వాత బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మిక్సీలో ఆ కడిగి పెట్టుకున్న మినపప్పుని అలాగే వేసేసి కొద్దిగా పచ్చిమిర్చి, అల్లము,
సాల్ట్ కూడా వేసేసేయండి. నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దు, ఆల్రెడీ నానింటాయి కదా, అవే చాలన్నమాట. వీటిని అన్నిటినీ వేసి మిక్సీ జార్లో మిక్సీకి పట్టేసుకోండి. మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్టయితే ఒకటేసారి సరిపోతుంది, లేదంటే మిక్సీలో కొద్దిగా వేసేసుకొని ఇలా బాగా మెత్తగా మెదిగిన తర్వాత, మెదిగిందా లేదా ఎలా చూసుకోవాలి అంటే కొద్దిగా వాటర్ వేసేసేసి అందులో పిండి వేస్తే పైన తేలినట్టయితే మీకు వడలు చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా కలిపేసేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వడల కోసం ఆల్రెడీ నూనె వేడెక్కింది. ఈ వడలు వేసుకునేటప్పుడు మీరు చేత్తో కొద్దిగా నీళ్లు తడుపుకొని లేదా నూనె తడుపుకోండి, లేదా తమలపాకు పెట్టైనా చేసుకోండి. అది కూడా లేదంటే కవర్ పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ అల్లం గారెలని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకొని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా ఇలా రెండు పక్కల మీరు కాల్చేసుకొని పక్కన తీసేసుకోండి. నూనె అయినా అప్లై చేయొచ్చు, లేదంటే కనుక మీరు నీళ్ళతో అయినా చేయొచ్చు. అలా రాకపోతే కవర్తో కూడా చేయండి. ఇప్పుడు మనకి మినప్పప్పు గారెలు టేస్టీగా అమ్మవారికి ప్రసాదంగా రెడీ అయిపోయాయి. గారెలు డైరెక్ట్గా చేయడం కష్టం అనిపిస్తే కవర్ కానీ తమలపాకు కానీ యూజ్ చేసుకోండి, ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఇంకొక రెసిపీ వచ్చేసి దద్దోజనం అనమాట. సేమ్ మీరు అన్నం ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలాగా ప్రిపేర్ చేసుకోండి, కాకపోతే ఇంకా కొద్దిగా మెత్తగా ప్రిపేర్ చేసుకొని చల్లారిన తర్వాత అందులోకి 1 కప్పు అన్నంకి 1.5 కప్పు పాలు, 2 కప్పుల పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో బాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసి అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, కొన్ని మిరియాలు, అల్లం దంచి పెట్టుకున్నదైనా తురుము పట్టుకున్నదైనా సరే అది కూడా, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకొని, అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని జీడిపప్పు పైన కొద్దిగా వేసేసి అన్నిటినీ బాగా కలిపేసేసి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న పెరుగన్నంలోకి వేడిది కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత వేసేసి ఈ విధంగా మీరు కలుపుకొని పైన డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా పళ్ళు, దానిమ్మ పళ్ళు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి నేను దానిమ్మ పళ్ళు తీసుకున్నాను. మీరు ఎక్స్ట్రా కోసం ఇంకా ఏదైనా సరే పళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకున్నారంటే మనకి దద్దోజనం నైవేద్యంగా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఇప్పుడు క్షీరాన్నం అంటే పాలన్నం మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టము, ఇది చూపిస్తున్నాను. ఒక మీడియం సైజు గ్లాస్తో బియ్యం తీసేసుకొని నానబెట్టుకొని ఒక అర్ధగంట నుంచి గంట సేపు పక్కన పెట్టేసుకొని నానిన తర్వాత ఇప్పుడు వాటిని స్టవ్ పైన పెట్టి 1 గ్లాసు బియ్యంకి 3 గ్లాసుల నీళ్లు వేసేసేసి కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకొక 3 గ్లాసుల పాలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తగా అన్నం ఉడికిన తర్వాత 1 కప్పు బియ్యంకి వచ్చేసి షుగర్ ఎక్కువ కావాలంటే 1.5 గ్లాసు పటిక బెల్లం వేసుకోండి, లేదంటే 1 గ్లాసు పటిక బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పటిక బెల్లం అంటే కలకండ అండి. అది వేసుకొని అన్నంని మెత్తగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము క్షీరాన్నాన్ని. ఇప్పుడు ఇక్కడ మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని నెయ్యిలో దూరగా వేయించేసుకొని పోపు కూడా రెడీ చేసేసుకొని ఆ పోపుని అన్నంలో క్షీరాన్నంలో వేసేసుకొని కలుపుకున్నట్టయితే మనకి అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం అంటే పాలన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని జీడిపప్పు, బాదము, కిస్మిస్ వీటినన్నిటిని కూడా వేయించేసేసుకొని దూరగా పక్కన పెట్టేసుకున్నాం అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బొంబాయి రవ్వ 1 గ్లాసు వేసేసుకొని వీటిని బాగా దూరగా వేయించేసుకోండి. పక్కన ఇంకొక గిన్నెలో 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసేసేసి బాగా మరిగించుకొని ఆల్రెడీ వేయించుకున్న బొంబాయి రవ్వలోకి ఈ 3 గ్లాసుల నీళ్ళని వేసుకొని ఉంటలు లేకోకుండా నీట్గా కలిపేసేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నట్టయితే మనకి థిక్గా అంటే చిక్కగా అవుతుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత 1 గ్లాసు బొంబాయి రవ్వకి 1 గ్లాసు షుగర్ యాడ్ చేసేసి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఫుడ్ కలర్ ఆప్షనల్, అవసరమైతే వేసుకోండి, లేదంటే లేదు. డైరెక్ట్గా కాకుండా 1 స్పూన్ వాటర్లో కలిపి వేసుకొని ఫుడ్ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి కలిపి ఇంకొక 2 నిమిషాల తర్వాత దించుకున్నారంటే టేస్టీగా అమ్మవారికి నైవేద్యం కేసరి కూడా రెడీ అయిపోయింది.
నెక్స్ట్ ప్రసాదం పరమాన్నం లేదా బెల్లమన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను చిన్న గ్లాస్తో బియ్యము, అదే గ్లాస్తో పెసరపప్పు కూడా తీసేసుకొని పెసరపప్పును గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ రెండింటిని వేసేసి బాగా కడిగేసేసి ఒక అర్ధ గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి 4 కప్పుల నీళ్లు, 4 కప్పుల పాలు కూడా వేసేసి బాగా ఉడికించేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యంకి 4 కప్పులు సరిపోతాయి. వాటర్ కానీ పాలు కానీ బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయిలో నెయ్యి వేసి 4 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి కొద్దిగా ముక్కలు, డ్రై ఫ్రూట్స్ బాదము, జీడిపప్పు, కిస్మిస్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. 2 కప్పులు అంటే కప్పు పెసరపప్పు, కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లము బాగా అన్నం ఉడికిన తర్వాత వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి కలుపుకున్నట్టయితే మనకి బెల్లమన్నం అంటే పరమాన్నం దేవుడికి నైవేద్యంగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు పరమాన్నం రెడీ అయిపోయింది కదా, బెల్లమన్నం పక్కన పెట్టేసాము. ఇప్పుడు శనగ గుగ్గిళ్ళ కోసం 4 నుంచి 6 గంటలు శనగలు నానబెట్టేసుకుని 6 గంటల తర్వాత నీళ్ళు మునిగేంత వరకు శనగల్లోకి వాటర్ వేసేసి తగినంత సాల్ట్ కూడా వేసేసి కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేసుకొని ఉడికించేసుకొని ఉడికాయ లేదా ఇలా చూసేసుకొని ఈ విధంగా ఉడికినట్టయితే ఇవి నీళ్ళన్నీ వంచేసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని శనగపప్పు కొద్దిగా, ఉద్దిపప్పు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నది వేసేసి ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని శనగలు ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా నీళ్ళు వంచేసి అవన్నీ వేసేసి కొద్దిగా పచ్చి కరివేపాకు, తగినంత పసుపు కూడా వేసేసి ఈ విధంగా నేను చూపించిన విధంగా కలిపేసేసుకొని ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే తురుముకొని వేసుకోండి. టేస్ట్ కోసం మాత్రమే, ఇది ఆప్షనల్. ఇవన్నీ వేసేసి కలుపుకున్నట్టయితే టేస్టీ అమ్మవారి ప్రసాదం శనగలు కూడా రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు మై